తెలంగాణ మంత్రుల వాట్సాప్ గ్రూప్ పై హ్యాకర్ల పంజా. ఎస్బీఐ కేవైసీ పేరుతో మోసాలు. తెలంగాణలో సైబర్ నేరగాళ్లు మరోసారి రెచ్చిపోయారు. ఈసారి ఏకంగా రాష్ట్ర మంత్రులనే లక్ష్యంగా చేసుకుని వారి వాట్సాప్ మీడియా గ్రూపులను హ్యాక్ చేశారు. ఎస్బీఐ, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కేవైసీ అప్డేట్ పేరుతో సాగుతున్న ఈ మోసం రాష్ట్ర రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతుంది. ఈ ఘటనపై సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించి ప్రజలకు కీలక హెచ్చరికలు జారీ చేశారు. మోసం ఎలా జరుగుతుంది? హ్యాకర్లు అత్యంత పకడ్బందీగా ఈ దాడికి పాల్పడ్డారు. ముందుగా మంత్రులు, వారి మీడియా సిబ్బంది ఉన్న వాట్సాప్ గ్రూపుల్లో వివిధ మార్గాల్లో చొరబడ్డారు. ఆ తర్వాత గ్రూప్ పేరు, డిపి, డిస్ప్లే పిక్చర్లను ఎస్బీఐ బ్యాంక్ అధికారిక లోగో పేరుతో మార్చేశారు. దీంతో గ్రూప్లోని సభ్యులు దాని నిజమైన సందేశంగా భ్రమపడేలా చేశారు. అనంతరం మీ ఎస్బీఐ ఖాతాకు ఆధార్ నెంబర్ అప్డేట్ కాలేదు, ఈ కేవైసీ ప్రక్రియను వెంటనే పూర్తి చేయకపోతే ఈ రాత్రికి మీ ఖాతా శాశ్వతంగా బ్లాక్ అవుతుంది అంటూ గ్రూపులో నకిలీ సందేశాలు పంపించారు.